ఈ గుహలో ఎన్నెన్ని విచిత్రమైన విశేషాలు ఉన్నాయో మీకు చూపిస్తాను రండి. ఇలాంటి గుహలు మీరు చూసి ఉండరు, కానీ విని ఎరగనటువంటి గుహ. ఈ గుహలో ఫస్ట్గా ఈ చిందరబందరంలో ఏమేముందో, ఈ బందర చిందరంలో ఏమేముందో మీకు అన్నీ చూపిస్తాను. ఇదంతా ఇలాంటి కొత్త గుహలు కొత్త నేను మీకోసం ధైర్యం చేసి ఇలాంటి వీడియోలు చేస్తున్నా. గైస్ ప్లీజ్ ఫాలో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ దీంట్లో ఉన్న విచిత్రమైనది ఏంటంటే మీకు మీకి ఈ కెమెరా ముందు చిక్కుతున్న ఇలాంటి విశేషాలని మీకు పర్టిక్యులర్గా కళ్ళకు కట్టినట్లుగా చూపిస్తాను. చూడండి, ఈ గుహలో ఇక్కడ నుంచి ఈ స్టార్టింగ్ ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ వరకు మొత్తం ఏమేముంది, ఈ పాయింట్ నుంచి ఎలా వెళ్తుంది, ఈ గుహ ఇక్కడ నుంచి ఎక్కడి వరకు తయారై వెళ్ళింది, ఇక్కడ నుంచి ఒకప్పుడు రాజుల కాలంలో రాజులు ఎలా వెళ్ళారు అన్నీ మీరు చూడండి. రాజులు వెళ్ళిన తర్వాత అదే రాజులలో మీరు చూసినట్లయితే ఎన్నెన్నో మూవీస్లలో ఎన్నెన్నో విచిత్రమైన కొన్ని వికలాంటమైన విశేషాలు మీరు చూసింటారు. సో ఇవన్నీ మీకు ఇక్కడ చూపిస్తున్నా. ఈ కొండకు ఒక ప్రత్యేకత ఉంది. ఈ కొండ మొత్తం బంగారుతో చేసినటువంటి కొండ. ఈ కొండ గురించి మీకు చాలా విశేషాలు తెలియవు. ఈ కొండలో చాలా విచిత్రమైన బంగారు నాణ్యాలు లోపల చాలా విచిత్రమైన ఈ గుహలో ఉన్నటువంటి మెయిన్ ఇంపార్టెంట్ ఇదే. ఈ కొండలో రాజులు ప్రతిదీ తాగుడు తినుడు ఇవన్నీ ఇక్కడనే చేసేవాళ్ళు రాజులు. ఇక్కడ నుంచి వెళ్ళి ఈ బంగారం కొండలో వాటర్ తాగడం కానీ ఎన్నెన్నో చేసేవాళ్ళు. మహారాణులు ఈ చుట్టూ తిరిగేవాళ్ళు. ఈ కొండను మూసుకొని మహారాణులు ఇట్లా సంకలు పెట్టుకొని వెళ్ళేవాళ్ళు. సో ఈ గుహలోకి మనం అడుగు పెట్టడానికి ఎవ్వరికి అర్హత లేదు, కానీ మనం ఎవరికి తెలియకుండా కెమెరాకు మీ అందరికి చూపించాలని చెప్పి చాలా ప్రత్యేకమైన విశేషాలను, చాలా విచిత్రమైనటువంటి లొకేషన్లను మీకు చూపించాలనుకుంటున్నా. ఎవరికి ఇలాంటి గుహలోకి అర్హత లేదు రావడానికి. ఈ గుహ పేరు వింతాల మిర్రి గుహ. వింతాల మిర్రి గుహను మీరు చూస్తున్నారు. వింతాల మిర్రి గుహలో ఎన్నెన్నో వింతమైన విశేషాలు, ఎన్నెన్నో వింత విశేషాల గురించి మీకు చెప్పబోతున్నా. మన స్టైల్ మామ ఎన్నెన్నో ప్రత్యేకమైన విశేషాలు మీకోసమే కష్టపడి చూపిస్తుండు కాబట్టి మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సడన్గా ఈ గుహల నుంచి ఎప్పుడు ఏదో వస్తుందో చెప్పలేము. ఈ గుహల నుంచి కొన్ని విచిత్రమైనవి రావచ్చు, కానీ మీకోసమే నేను ధైర్యం చేసి ఈ కొండ గురించి కానీ ఇక్కడ ఉన్న విశేషాల గురించి కానీ. ఈ పైప్కి ఒక ప్రత్యేకత ఉంది. ఇది పైప్ కాదు, మొత్తానికి ఇది ఒక స్టొంబర్తో చేసినటువంటిది. ఏ పైప్ లాంటిది కాదు, స్టొంబర్తో చేసి ఇక్కడ నుంచి ఈ గుహల నుంచి అప్పుడు మహారాణులు ఎలా స్నానం చేస్తున్నారు, మహారాజులు ఎలా విచిత్రమైన ఉంటున్నారు అనేది ఈ డైరెక్ట్ మనకు ఇది ఎక్కడి నుంచి కలెక్షన్ ఉందో అనేది అయితే మీకు చూపించబోతున్నా. గాయస్, ఈ కొత్త విచిత్రమైన విశేషాలను మీరు ఎన్నెన్నో ప్రత్యేకమైన విశేషాలను మీకోసమే కష్టపడి తీసి చూపిస్తున్నాను కాబట్టి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ధైర్యం చేసి ముఖ్యంగా ఇంత లోపలికి రావడం చాలా గ్రేట్. తప్పకుండా మీరు మన వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, ఫాలో చేసి ఇలాంటి గొప్ప విచిత్రమైన వీడియోలు స్టైల్ మా ఛానల్ ద్వారా మీకు వస్తున్నాయి కాబట్టి ఖచ్చితంగా డూ సబ్స్క్రైబ్. నేను చేసిన ధైర్యానికి ఒక లైక్ వేసి కామెంట్ చేసి ఈ గుహ ఏది అని చెప్పి మీరు కామెంట్ పెట్టినప్పుడు మీకు ఒక మంచి వీడియో అయితే వస్తుంది. థ్యాంక్ యూ guys, thank you, love you so much guys, bye guys.